హలో హాయ్ అండి. నేను మీ మధ్యలో వెంకట్, విలేజ్ ఇవాళ. మనకు టీజీపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. మనకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎగ్జామ్లో థర్డ్ పేపరు ఎకానమీ అంటే చాలామంది భయపడతారు. ఈ థర్డ్ పేపర్ ఎకానమీ అంటే సబ్జెక్ట్ అంటే ఎందుకు భయం అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎకానమీని లవ్ చేయకపోవడం, అంటే ఎకానమీని ఇష్టపడకపోవడం వల్ల ఎకానమీ అంటే చాలా భయపడతాం. సో మనకు ఈ ఎగ్జామ్లో మన ఎకానమీ సబ్జెక్టుకు సంబంధించినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థులు ఏ టాపిక్ నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ నుంచి చదవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేస్తే మనకు 3 పేపర్స్ ఉన్నాయండి ఎకానమీలో. ఫస్ట్ పేపర్ 50 మార్క్స్ ఉంటుంది, సెకండ్ పేపర్ 50 మార్క్స్, థర్డ్ పార్ట్ వచ్చేసి 50 మార్క్స్, మొత్తం 150 మార్క్స్. ఈ 150 మార్క్స్లో వచ్చేసి మనకు సిలబస్ వైజ్గా చాలామంది ఏమంటే మూసధోరణిలో బాగా మన సిలబస్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చదువుతూ పోతారు. సో అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎకానమీ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము థర్డ్ పార్ట్ ఉంది కదా, అదే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈ టాపిక్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ నుంచి స్టార్ట్ చేస్తేనే మీకు ఏంటంటే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఎకానమీలో. అది నువ్వు థర్డ్ పార్ట్ స్టార్ట్ చేయకుండా మనం తెలంగాణ ఎకానమీ కానీ లేకుంటే ఈ నేషనల్ ఇన్కమ్ గురించి కానీ ఇవి చదువుకుంటూ పోతే అది అర్థం కాదు సబ్జెక్ట్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే, ఈ గ్రూప్స్కు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా సరే ఎకానమీ సబ్జెక్టుని ఫస్ట్ చదవాల్సిన పార్ట్ ఏది అంటే థర్డ్ పార్ట్ అనేది ఫస్ట్ చదవండి. ఈ థర్డ్ పార్ట్ చదివితే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చదవబోయే టాపిక్స్, అదేవిధంగా మన నేషనల్ ఇన్కమ్ కానీ అదేవిధంగా మన తెలంగాణ ఎకానమీ కానీ సబ్జెక్ట్ అనేది లింక్ సబ్జెక్ట్ ఉంటుంది. లింకు చేసుకొని చదివితే మనకు ఎకానమీలో బాగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ మరిన్ని నెక్స్ట్ వీడియోల కోసం మీ ముందుకు రావడానికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.